గుండె నొప్పి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. గుండె నొప్పి వచ్చినప్పుడు నిరంతరము పనిచేయవలసి గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గిపోవటమో ఆగిపోవటమో జరుగుతుంది. గుండెకు రక్తాన్ని తీసుకొని వెళ్లే ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకు పోవటము వల్ల ఇది జరుగుతుంది. గుండె కండరాలకు ఆక్సిజన్ కలిగిన రక్తము అందకపోతే ఆ కండరాలు సరిగా పనిచేయవు. సాధారణముగా కనిపించే గుండె నొప్పి లక్షణాలు కొన్ని తెలుసుకుందాము. ఛాతీ నొప్పితో మొదలవుతుంది. ఈ నొప్పి కూడా ఛాతీ మీద పెద్ద బండ పెట్టినట్లుగా ఉంటుంది. ఇలా దాదాపు 15 నిమిషాలు ఉంటుంది. ఈ నొప్పి కూడా ఛాతీ మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. భుజాలు, మీద, చేతులు, వీపు ప్రాంతాలలో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. కొన్ని సందర్భాలలో దవడల్లో, దంతాలతో కూడా నొప్పి ఉంటుంది. ఛాతీలో నొప్పి క్రమముగా తెరలుగా పెరుగుతుంటుంది. కడుపుపై భాగములో నొప్పి ఉంటుంది. ఊపిరి సరిగా అందదు. చెమట విపరీతముగా పడుతుంది. గుండె రక్తాన్ని పంపింగ్ చేయటములో సక్రమముగా ఉండదు కాబట్టి ఆ వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. చాలా అరుదుగా అంటే మధుమేహ రోగుల్లో గుండె నొప్పి అంత బాధాకరం కాదు. కొన్ని సందర్భాల్లో అసలు ఏ రకమైన నొప్పిని అనుభవించరు. ఇవి కాకుండా కనిపించే ఇతర లక్షణాలు ఉదర భాగములో నొప్పి, గుండెల్లో మంట, విపరీతముగా అలిసిపోవటం, వాంతి వచ్చేటట్లు ఉండటం, మెదభుజాలు వీపు పైభాగములలో బిగుతుదనము మొదలైనవి. ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే అందరిలో గుండె నొప్పి లక్షణాలు ఒకే రకముగా ఉండవు. చాలా సందర్భాల్లో గుండె నొప్పిని ఉదరంలో అజీర్తి వల్ల గ్యాస్ ఏర్పడి వచ్చే అసౌకర్యముగా భావించి అశ్రద్ధ చేస్తారు. పైన పేర్కొన్న లక్షణాలలో ఒకటి కన్నా ఎక్కువ కనిపిస్తే అత్యవసరంగా డాక్టర్ సహాయము పొందాలి. గుండె నొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలి? లక్షణాలను గమనించి గుండె నొప్పి అన్న అనుమానము వచ్చినప్పుడు త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఎందుకంటే గుండె నొప్పి వచ్చిన వారికి ప్రతి నిమిషము విలువైనది. ఏమాత్రము కాలయాపన చేయరాదు. ఆసుపత్రికి తరలించే లోపు యాస్ప్రిన్ మాత్రను పొడి చేసి నీటిలో కలిపి త్రాగించాలి. ఆఫీసుల్లో గాని ఇళ్లలో గాని అంబులెన్స్, ఆసుపత్రులు వంటి అత్యవసర ఫోన్ నంబర్లు ఉండాలి. గుండె నొప్పి, కార్డియాక్ అరెస్ట్కు తేడా ఉంది. ఈ రెంటి విషయములో కన్ఫ్యూజ్ కాకూడదు. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె అకస్మాత్తుగా పనిచేయటం మానేస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే హార్ట్ పంపింగ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవటం వల్ల. పంపింగ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవటానికి కారణము ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్. పంపింగ్ సరిగా పనిచేయకపోవటం వల్ల శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగా జరగదు. గుండె నొప్పికి, కార్డియాక్ అరెస్ట్కు తేడాలు తెలుసుకోవటానికి 2 ఫ్యాక్ట్ ఫైల్స్ అవసరము. మొదటిది సడన్ కార్డియాక్ అరెస్ట్ ఫ్యాక్ట్ ఫైల్. ఈ ఆకస్మికముగా గుండె ఆగిపోవటం అనేది గుండెలోని గజిబిజిగా ఉండే ఎలక్ట్రికల్ స్థితి. దీని ఫలితముగా మెదడు శరీరానికి రక్త ప్రసరణ సక్రమముగా ఉండదు. సాధారణముగా వచ్చే ఈ ఆకస్మికముగా గుండె ఆగిపోవటం వెంట్రిక్యులార్ ఫైబ్రిల్లషన్ వల్ల జరుగుతుంది. అంటే జఠరికలో ఫైబ్రిల్స్, సన్నని పోగులు ఏర్పడటం. దీనికి కారణము గుండె యొక్క విద్యుత్ ప్రచోదనాలు గజిబిజిగా ఉండి గుండె ఆగిపోయి మళ్ళా వేగముగా కొట్టుకోవటం మొదలవుతుంది. దీని లక్షణము ఆ వ్యక్తి స్పృహ కోల్పోవటం. రెండవది శ్వాసక్రియలో కొంత విరామము ఫలితముగా ఆక్సిజన్ అందదు కాబట్టి ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ పరిస్థితిలో వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. నిమిషానికి 10% చొప్పున జీవించే అవకాశాలు తగ్గిపోతుంటాయి. కాబట్టి నుండి 10 నిమిషాలలో మెదడు దెబ్బతింటుంది. దీనికి చికిత్స డిఫైబ్రిల్లషన్ అంటే గజిబిజిగా ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీని బాహ్యముగా డిఫైబ్రిల్లటర్ అనే పరికరము ద్వారా షాక్ ఇప్పించటమే. రెండవది హార్ట్ అటాక్ ఫ్యాక్ట్ ఫైల్. దీనిని మెడికల్ గా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటారు. సాధారణము గా ఎక్కువ మందికి వచ్చే గుండె నొప్పి ఈ విధముగానే వస్తుంది.
గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితముగా గుండె కండరాలు ఆక్సిజన్ అందక శాశ్వతంగా దెబ్బతింటాయి. ఈ అడ్డంకులు ఏర్పడటానికి కారణము కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనినే మెడికల్ పరిభాషలో అక్లూషన్ అంటారు. దీనివల్ల గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గి సక్రమముగా ఆక్సిజన్ అందదు. ఈ రకమైన గుండె నొప్పి లక్షణాలు ఛాతీ బిగుసుకున్నట్లు ఉండటం, ఎడమ చేయి తిమ్మిరి లేదా నొప్పిగా ఉండటం, వీపు క్రింది భాగము మీద దవాడల్లో నొప్పి, ఆహారము జీర్ణము కాక పోవటము, ఛాతీపై పెద్ద బరువు పెట్టినట్లు ఉండటము, శ్వాస సరిగా జరగకపోవటం మొదలైనవి. ఈ పరిస్థితులలో రోగి స్పృహలోనే ఉంటాడు. చాలా మంది బాధితులు కోలుకొని సాధారణ జీవితము గడపగలరు, కాని సకాలములో సరియైన చికిత్స అందాక ముందుంటుల మంది చనిపోతున్నారు. ఈ గుండె నొప్పి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్కు దారి తీస్తుంది. గుండె నొప్పికి చికిత్స ఆంజియోప్లాస్టీ. గుండె నొప్పికి చికిత్స ఆంజియోప్లాస్టీ. ఇది మూసుకున్న రక్తనాళాలను మెడికల్ బెలూన్ వలన తెరిపిస్తుంది. ఆ తరువాత స్టెంట్ ధమనిలో ఉంచి ధమని మూసుకుపోకుండా చూడవచ్చు. కొన్ని సందర్భాలలో థ్రంబోలైటిక్స్ అనే మందుల ద్వారా క్లాత్ను తొలగించవచ్చు. నైట్రోగ్లిజరిన్ అనే మందు ఛాతీ నొప్పి తగ్గటానికి వాడతారు. ఇవండి గుండె నొప్పి, కార్డియాక్ అరెస్ట్కు సంబంధించిన వివరాలు. క్లుప్తముగా సాధారణ ప్రజలకు అర్థము అయ్యేటట్లుగా ఈ వివరాలు అందించాను. ఏది ఏమైనప్పటికీ అలవాట్ల ద్వారా గుండె నొప్పిని దూరము చేయవచ్చు. ధూమపానం, మద్యపానమునకు దూరముగా ఉండటం, ఎక్కువగా క్రొవ్వు కలిగిన ఆహారాన్ని తగ్గించటము, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవటం మొదలైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని గుండె నొప్పి ప్రమాదం నుండి మనలను మనము రక్షించుకోవచ్చు.